తెలంగాణ బీజేపీకి త్వరలో కొత్త సారథి రానున్నారు. అధ్యక్ష బాధ్యతల్ని బీసీ నేతకు అప్పగించే అవకాశం ఉంది. రేసులో ఉన్న వారిలో ఓ ఎంపీ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇంతకీ ఎవరా నేత? అధిష్టానం ఆలోచనలేంటి? కేడర్లో ఎలాంటి చర్చ సాగుతోంది? ఫర్ మోర్ డీటెయిల్స్, వాచ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. మాజీ మంత్రి ఈటెల రాజేందర్ తెలంగాణ పాలిటిక్స్ లో పరిచయం అక్కర్లేని పేరు. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న నేత. 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి 2 సార్లు మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం మల్కాజ్గిరి బీజేపీ ఎంపీగా ఉన్నారు. కాషాయ పార్టీలో ఈటెల రాజేందర్ అంశం చర్చనీయాంశంగా మారింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులో ఉన్నారు. ఈయన పేరు దాదాపు ఖరారైనట్లు పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. బీసీ నేతకు సారథ్య బాధ్యతలు అప్పగిస్తే 2028 అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి వస్తుందని పార్టీ అధిష్టానం భావిస్తోంది. సామాజిక వర్గ సమీకరణాలను బేరేజు వేసుకుని ఢిల్లీ పెద్దలు ఈయన వైపే మొగ్గు చూపుతున్నారని సమాచారం. త్వరలోనే అధికార ప్రకటన రావచ్చని భావిస్తున్నారు. ఈటెల రాజేందర్ ఈ మధ్య దూకుడు ప్రదర్శిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. హైడ్రా కూల్చివేతలను ప్రశ్నిస్తున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో మూసీ నది మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గంలోనే ఎక్కువ భాగం ప్రవహిస్తోంది. హస్తం పార్టీ సర్కార్ చేపట్టిన మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టుతో ఎక్కువ మంది సామాన్యులు నిర్వాసితులు అవుతున్నారు. దీంతో వారి తరపున బీజేపీ గళం వినిపిస్తున్నారు. దీనికి తోడు పార్టీ అగ్రనేతలతో ఈటెలకు మంచి పరిచయాలే ఉన్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరినప్పుడు చేరికల కమిటీకి నేతృత్వం వహించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పోచారం మున్సిపాలిటీ ఏకశిలానగర్లో పేదలను ఇబ్బంది పెడుతున్న రియల్ ఎస్టేట్ బ్రోకర్లపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఈటెల రాజేందర్ ఏకంగా చెయ్యి చేసుకున్నారు. దీంతో ఒక్కరోజులోనే పార్టీలో మైలేజ్ అమాంతం పెరిగిపోయింది. అధ్యక్ష పదవిపై పార్టీ నుంచి సంకేతాలు అందడంతోనే యాక్టివ్గా ఉంటూ దూకుడుగా వ్యవహరిస్తున్నారని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. గతంలో బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంపై దూకుడుగా వ్యవహరించేవారు. అసెంబ్లీ ఎన్నికల ముందు సంజయ్ పదవీకాలం ముగియడంతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. పార్టీ పటిష్టతకు బండి సంజయ్ వేసిన గట్టి పునాదులతో 8 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. అనంతరం జరిగిన పార్లమెంట్ ఉప ఎన్నికల్లోనూ 8 ఎంపీ స్థానాలను కమలదళం గెలుచుకుంది. 40 మందికి పైగా కార్పొరేటర్లతో జీహెచ్ఎంసీలో బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. తెలంగాణలో పార్టీ పట్టు పెరుగుతోందని భావిస్తున్న బీజేపీ పెద్దలు దీనిని ముందుకు తీసుకువెళ్లేందుకు ఈటెల రాజేందర్కు బాధ్యతలు అప్పగించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. బీజేపీ తెలంగాణలో మిషన్ 2028ను ప్రారంభించింది. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని లక్ష్యంగా పెట్టుకుంది. బీసీ నేత ఈటెలకు అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే రాష్ట్రంలో ఎక్కువగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీలను ఆకర్షించవచ్చని భావిస్తోంది. ఇక తెలంగాణలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. వాటిలో సత్తా చాటాలని చూస్తోంది. కాంగ్రెస్, బీజేపీ మధ్య ప్రధాన పోటీ ఉంటుందని కమలనాథులు భావిస్తున్నారు. అయితే ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కూడా లోకల్ బాడీస్ ఎన్నికలను సీరియస్ గా తీసుకుంది. ముక్కోణపు పోటీ తప్పదు. గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీలకు అతీతంగా జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్స్ పార్టీల గుర్తుపైనే జరుగుతాయి. మున్సిపల్ ఎన్నికలు అంతే. ఈటెలకు తెలంగాణ బీజేపీ పగ్గాలు అప్పగిస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసి వస్తుందని పార్టీ అధినాయకత్వం భావిస్తోంది. ప్రాతినిధ్యం పెంచుకోవాలని చూస్తోంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికలు బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి అగ్ని పరీక్ష కానున్నాయి.